ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, నా ప్రాణమా నీవేలా కృంగియున్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణయుంచుము. కీర్తన గ్రంథము 42వ కీర్తన 11వ చరణం. వై మై సోల్ ఆర్ యు డౌన్కాస్ట్, వై డూ డిస్టర్బ్డ్ విత్ ఇన్ మీ, పుట్ యువర్ హోప్ ఇన్ గాడ్. సామ్స్ చాప్టర్ 42 verse 11. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నీలో మదన పడుతున్నావా? నీ జీవితంలో జరుగుతున్న పరిణామాలను చూసి భయపడుతున్నావా? నేనేమి చేయలేను, చేసినా ఏ ఉపయోగం లేదు, నేనిక ఈ సమస్యతో పోరాడలేను అని ఎవరికి నీ బాధ చెప్పుకోలేక, బాధను దిగమింగుకోలేక, ఒంటరిగా ఏడుస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నావా? దేవుడు నీ బాధను చూస్తున్నాడు. ఆయన మీద నీవు పెట్టిన నమ్మకం ఆయన అపనమ్మికగా మార్చడు అని గ్రహించు. ఆయన మీద నిరీక్షణ ఉంచు. భక్తుడైన దావీదు చెబుతున్నటువంటి ఈ మాటలు మనం గ్రహించగలిగితే, దావీదు రాజు అయినప్పటికీ ఎన్నో ప్రతికూల పరిస్థితులు చూశాడండి. సొంత కుమారులు అతన్ని ఎదిరిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడండి. సౌలు వచ్చి చంపాలని చూస్తుంటే అటు సౌలును ఏమీ అనలేక, దేవుని మాటను తృణీకరించలేక నలిగిపోయాడు, కృంగిపోయాడు. అందుకే అంటున్నాడు, నా ప్రాణమా నీవేలా కృంగియున్నావు అని. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటూ ఉంటారు, డబ్బులుంటే, ఆస్తి అంతస్తులుంటే, మంచి స్థానంలో ఉంటే, పదవులు ఉంటే, అధికారము చేతుల్లో ఉంటే హాయిగా జీవించవచ్చు, ఏ బాధ లేకుండా బ్రతకవచ్చు అని. కానీ అది నిజం కాదు. ఎన్ని ఆస్తులున్నా, అధికారం ఉన్నా, పదవులు ఉన్నా ఈ రోజున వారు ఎవ్వరికి చెప్పుకోలేక వారిలో వారే బాధపడుతుంటారు. అందరిలా వారి బాధను చెప్పుకుందాము అంటే వారి యొక్క పదవో లేక వారికి సమాజంలో ఉన్న స్టేటస్ అడ్డొస్తుంది. తమలో తామే కృంగిపోతుంటారు, బాధపడుతుంటారు. పైకి మాత్రం గంభీరంగా ఉన్నట్లు, అసలు ఏ బాధలు లేనట్లు కనిపిస్తారు. ఇలాంటి బాధలు, ఇలాంటి సమస్యలు ఈ రోజున అనేకులు అనుభవిస్తున్నారు. దానినే ఈ లోకంలో డిప్రెషన్ అంటారు. బహుశా నీవు కూడా డిప్రెషన్ లో ఉన్నావేమో. నీ భార్యను గురించి, నీ భర్తను గురించి, నీ బిడ్డలను గురించి, నీ ఉద్యోగం గురించి, నీ వ్యాపారం గురించి నీలో నీవే కుమిలిపోతున్నావేమో. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, చెప్పుకున్నా మా పరువు పోతుందేమో అని బాధపడుతున్నావేమో. ఇలాంటి స్థితిలోనే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని భక్తుడు చెబుతున్నాడు. నాలో నీవేలా తొందరపడుతున్నావు అంటున్నాడు. తొందరపడకు, అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోకు, అపవాది తలంపులు నీ హృదయంలోనికి రానివ్వకు. యోసేపును తీసుకొని వచ్చి చంపాలని అనుకున్నారు. తన సొంత అన్నలు నమ్మించి మాయమాటలు చెప్పి ఊరి బయటకు తీసుకుని వచ్చి అడ్డు తొలగించుకోవాలి అనుకున్నారు. గుంటలో పడవేశారు. ఒక్కసారి ఆలోచించండి. అందరిలో చిన్నవాడైన యోసేపు హృదయం ఎంతో గాయపడి ఉంటుంది. ఎవరో శత్రువులు చంపాలని చూస్తే తట్టుకునేవాడు, పెద్దగా బాధపడకపోయేవాడేమో. కానీ సొంత వారే చంపాలి అని అనుకుంటే, వారి మాటలు వింటుంటే ఆ గుంటలో ఉండి ఇంకెందుకు ఈ జీవితం, ఇంత నమ్మక ద్రోహమా, ఇంత కక్షణ, ఇలా ఉంటారా మనుషులు అని చెడు నిర్ణయం ఏమీ తీసుకోలేదు. మరేం చేశాడండి అంటే, దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. నా దేవుడు చూస్తున్నాడు, చూస్తూ అయితే ఆయన ఊరుకోడు, తప్పకుండా రక్షిస్తాడు అని ఆలోచించాడు. ఆ విధంగానే అతను ఆ సమస్య నుండి రక్షింపబడ్డాడు కూడా. ఈ రోజున మనోవేదనతో బాధపడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో నీవే కృంగిపోవద్దు, నీలో నీవే బాధపడవద్దు. నిజమే, నిన్ను మోసం చేశారు, నిజమే,
నిన్ను దోషిగా చిత్రీకరించారు. నిజమే, నిన్ను కావాలని బాధ పెడుతున్నారు. అయినా సరే నీ నిరీక్షణ నీవు కోల్పోవద్దు. నీకున్న అనారోగ్యము నుండి నీవు బయటపడతావు. నీకున్న ఆర్థిక పరమైన కష్టాల నుండి నువ్వు విడిపింపబడతావు. నీ కుటుంబంలోని కలతలు తొలగిపోతాయి అని నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచు. అన్యుల వలె దేవుని శక్తిని తెలియని వారి వలె నువ్వు అస్సలు ఉండొద్దు. దావీదు వలె ఆలోచించు. నా దేవుడున్నాడు, ఆయన నన్ను రక్షిస్తాడు, నాకు న్యాయమో తీరుస్తాడు, నన్ను ప్రతి బంధకాల నుండి విడిపించి కాపాడుతాడని నమ్మికతో విశ్వాసముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, భూమికి పునాదులు వేసిన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ రోజు నా కృంగిపోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తగలిగే దేవుడవని వారికి జ్ఞాపకం చేశారు. వారికి ఉన్న కష్టము, వారికి ఉన్న శ్రమ, వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు అన్నిటినీ ప్రభా మీ పైన వేసి వారు నిశ్చింతగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అయా మరి వారికి వచ్చిన కష్టాన్ని బట్టి అయా అనాలోచితమైనటువంటి ఆలోచనలు వారు చేయకుండా ప్రభా అయా మీ యొక్క జ్ఞానము చేత బిడ్డలు ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయండి. ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు తాకండి. వారికి ఉన్న అనారోగ్యము, శారీరక రుగ్మతలు, బలహీనతలు అన్నిటినీ యేసు నామములో కొట్టివేయండి ప్రభా. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత ప్రతి బిడ్డకు స్వస్థత కలుగుతుందయ్యా. నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము తండ్రి. అద్భుత కార్యాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని బిడ్డల జీవితంలో మీరు జరిగించండి తండ్రి. ఎందరైతే బిడ్డలు ఆర్థిక సమస్యలతో ఉన్నారో ప్రభా, వారికి ఉన్న ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదలను దయచేయండి. ఎవరి వద్దైతే అప్పు తీసుకున్నారో ప్రభా, మరలా తిరిగి వారికి చెల్లించే సామర్థ్యాన్ని వారికి మీరు దయచేయండి ప్రభా. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచున్నాను మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి అయ్యా. కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అయ్యా ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, అపవాది క్రియలు అన్నిటిని యేసు నామములో లయపరచండి నా ప్రభువా. అయ్యా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకునే మనస్సు కుటుంబంలో తండ్రి వారికి దయచేయమని వేడుకుంటున్నాం. శాంతితో సమాధానముతో నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. గవర్నమెంట్ జాబ్స్ కొరకు అప్లై చేసిన వారిని, మరి తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డకు తండ్రి మీ యొక్క జ్ఞానం ఇచ్చి నడిపించండి. వారు అనుకున్న జాబు వారు పొందుకొనున్నట్లుగా కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ప్రయాణాలలో ఉన్నారో ప్రభా, వారి యొక్క ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరముగా జరుగునట్లుగా కృప చూపించండి. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా రక్షణ లేని ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వారికి రక్షణను, మారు మనసును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిజినెస్ చేస్తున్న బిడ్డలను దీవించండి అయ్యా. ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా ప్రభా సమృద్ధితో వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. చేతి పని చేసుకునే ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా. వారి చేతుల కష్టార్జితమును అయా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదు అంటున్నావు తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభువా. అదే విధంగా నా ప్రభా అయా ఎందరైతే బిడ్డలు ప్రభా అయా మరి గర్భఫలము లేక బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి తండ్రి గర్భఫలమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా తండ్రి చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయి, గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయి, అయా వ్యభిచార క్రియలకు ఎడిక్ట్ అయిపోయి మరి తండ్రి ఎందరైతే బిడ్డలు తమ జీవితాన్ని అయా మరి తండ్రి పాడు చేసుకుంటున్నారో ప్రతి బిడ్డను తండ్రి అయా మీరే మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. తల్లిదండ్రి మాటకు లోబడే మనసును వారికి దయచండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని వేడుకుంటున్నాం. వృద్ధులను మీరు బలపరచండి అయా. మరి తండ్రి వృద్ధాప్యంలో అయా వారికి మీరే తోడుగా ఉండండి నా ప్రభా. అయా మా యొక్క భారతదేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి. సమాధాన దేశముగా అయా, ఎటువంటి తారతమ్యాలు లేని దేశముగా అయా మరి తండ్రి అభివృద్ధికరమైనటువంటి దేశముగా మా భారతదేశం
ఉద్దేశమును మీరు నిలవబెట్టండి ప్రభా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి, వారిని మీరు బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి, సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి అయా. సంఘాలను విస్తరింపు చేయండి, ఎత్తబడే సంఘంగా ప్రతి సంఘాన్ని మీ కొరకు నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి అయా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, వారిని మీరు బలపరచండి, వారు పడే కష్టాన్ని అయా మరి తీసివేసి ప్రభా వారికి తండ్రి అయా మీరే ధైర్యాన్ని ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.